శ్యామ్ అయితే రాధతో ఇలా అంటూ ఉంటాడు. ముక్కు ముఖం తెలియని వాళ్ళకి నీ బిడ్డను నువ్వెలా ఇస్తావు చెప్పు, ఆ రుక్మిణి కూడా అలాంటిదే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో రుక్మిణి అయితే ఎక్కడో కొండలోతుల్లో చనిపోవడానికి అని చెప్పి ఎక్కడికో అలా నడుచుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక శ్యామ్ అయితే రాధతో ఇలా అంటూ ఉంటాడు. నువ్వు అలా పండుని మీ అక్కకి ఎలా అప్పగించాలనుకుంటున్నావు? కన్న తల్లి అయితే తను ఈ రకంగా చేస్తుందా? తను తల్లి కాదు కాబట్టే కదా ఇలా చేస్తుంది. అసలు తనకి తల్లి విలువే తెలియదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు రాధ అయితే అలా మౌనంగా చూస్తుంది. ఇక రుక్మిణి అయితే చనిపోబోతూ ఇలా అనుకుంటూ ఉంటుంది. ఎవరికైనా కొడుకు మీద ఎందుకు ప్రేమ ఉండదు నాన్న? నీ మీద నాకు ప్రేమ ఉంది. నువ్వు నాకు దక్కకపోతే మరెందుకు నేను చనిపోతాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. శ్యామ్ అయితే ఇలా అంటూ ఉంటాడు. ఇక పండుకి తల్లివి నువ్వే, తను కాదు. తను మాత్రం తల్లి కానే కాదు. నువ్వే ఇక మీద తల్లిగా ఉండు అని చెప్పి శ్యామ్ అంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, share and subscribe. Thanks for watching.